మొహరం బోనాల ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలపై స్పెషల్ నిఘా పెట్టామన్నారు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య. 14 బృందాలతో మానిటర్ చేస్తున్నామని, ప్రతి టీంకి సీక్రెట్ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఇచ్చామని తెలిపారు. హాట్స్పాట్ల దగ్గర ప్రత్యేకంగా షీ టీమ్స్ను కూడా పెట్టామన్నారు. ఇప్పటి వరకు 478 మందిని గుర్తించి పట్టుకున్నామని, వారిలో 92 మంది మైనర్లు కూడా ఉన్నారని తెలిపారు. పండుగ సందర్భాల్లో మహిళలను ఇబ్బంది పెడితే కేసు నమోదు చేస్తామంటున్న డీసీపీ లావణ్యతో అనిల్ ఫేస్ టు ఫేస్. బోనాల పండగ వేడుకల్లో భాగంగా ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సి టీమ్స్ ప్రత్యేక నిఘా పెంచి వారిని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ లావణ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా జరిగిన మొహరానికి సంబంధించి కావచ్చు, బోనాలకు సంబంధించి కావచ్చు, మీరు ప్రత్యేక నిఘా పెట్టి ఈ ఎవరైతే అసభ్యంగా మహిళల పట్ల ప్రవర్తిస్తున్నారో వారి పట్ల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకున్నారు, ఏ విధంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది? మీరు చెప్పినట్టు మొహర్రం మరియు బోనాలు సందర్భంగా స్పెషల్ షీ టీమ్స్ ఆపరేషన్ లాగా ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కవర్ చేస్తూ దాదాపు 14 షీ టీమ్స్ని రంగంలోకి దించడం జరిగింది. వాటన్నిటి యొక్క బ్రీఫింగ్ కూడా అట్ మై లెవెల్, అట్ ఏసీపీస్ లెవెల్ అండ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కూడా జరిగింది. చేసిన తర్వాత వాళ్ళని ఫీల్డ్లోకి ఎప్పుడైతే పంపించామో వారికి కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు, అట్లాగే వాయిస్ రికార్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది. దీనిలో భాగంగా, ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు మొహర్రం మరియు బోనాలు అన్ని ఫెస్టివల్స్ కలుపుకొని దాదాపు 478 మందిని ఈ ఆకతాయిలని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా నిఘా ఎలా పెంచారు, దానికి సంబంధించి పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా తీసుకోవడం జరిగింది మ్యామ్? నిఘా పెంచడానికి మనకి టెంపుల్స్ అన్నీ కూడా మహిళలతోటి, ముఖ్యంగా మహిళలతోటి ఉంటాయి కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుంటూ ఈ ఆకతాయిలు తిరగడం జరుగుతుంది. ఇదే కాకుండా సిటీ మొత్తం కూడా మేము హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకుని ఉన్నాము. ఆ హాట్స్పాట్స్లో కూడా అమ్మాయిలకి ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకునేటట్టు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. దీనిలో భాగంగా మొన్నటి బోనాలు లేదా మొహర్రం ఫెస్టివిటీస్ మనము గమనించుకుంటే వీరిపై చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కొంతమందిని వార్నింగ్ ఇచ్చి లెట్ గో చేశాము. కొంతమందిని పెట్టి కేసులు బుక్ చేయడము, వారికి మ్యాజిస్ట్రేట్ ఫైన్ విధించడము, అట్లాగే కొంతమందికి జైలు శిక్ష కూడా 1 రోజు లేదా 2 రోజులు జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. దీంట్లో చూసుకుంటే ఈ ఆకతాయిల విషయానికి వస్తే ఎవరెవరు ఎక్కువగా అనిపించారు, అంటే మేజర్లు, మైనర్లు ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం మేజర్లు ఉన్నారు, కానీ మైనర్ల నంబర్ కూడా మాకు ఆశ్చర్యం వేసింది. 92 మంది మైనర్లు కూడా ఈ యొక్క ఆకతాయిలుగా గుర్తించబడ్డారు. వాళ్ళని పిలిచి, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మేజర్స్ వచ్చేసి 386 పీపుల్ని మేము పట్టుకోవడం జరిగింది. 92. సో దీనికి సంబంధించి పేరెంట్స్ తోటి మీరు వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ముఖ్యంగా మనకు చూసుకుంటే రెగ్యులర్ షీ టీమ్స్ వర్క్లో భాగంగా ప్రతి క్వార్టర్లీ మేము పేరెంట్స్ని, అట్లాగే మైనర్స్ని, అట్లాగే ఈ యొక్క ఆకతాయిలని, మేజర్స్ ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వారికి ఒక హాఫ్ డే సైకాలజిస్ట్స్ని పెట్టి, ఎక్స్పీరియన్స్డ్ సైకాలజిస్ట్స్ హెల్ప్ తోటి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ స్పెషల్ ఒకేషన్స్ టైంలో ఎక్స్క్లూజివ్గా మైనర్స్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఇండివిజువల్గా పిలిపించి, లేదా చుట్టాలు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిపించి ఈ యొక్క పని చేశారు అని మా దగ్గర ఉన్నటువంటి వీడియో ప్రూఫ్లతో సహా వాళ్ళకు చూపించడము, చూపించిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వడము, ఆ రియలైజ్ అయ్యి
పిల్లలపై వాళ్లే నిఘా పెంచడము, అట్లాగే వాళ్లే వాళ్ళ పిల్లలకి మంచి దారిలో ఉండాలని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ రిపీటెడ్గా ఇదే విధంగా వీళ్ళు పాల్పడుతున్నారంటే వాళ్ళకి సంబంధించి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అదేవిధంగా ఇలాంటి ఎవరైనా కానీ పాల్పడితే ఇలాంటి విషయాలకు సంబంధించి వారికి సంబంధించి మీరు ఏ విధమైన సూచనలు చేస్తారు, ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? అవుట్ రైట్గా సెక్షువల్ హారాస్మెంట్ చేస్తున్నారు, ఇబ్బంది విపరీతంగా పెడుతున్నారు, రిపీటెడ్గా చేస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తానికైతే మొత్తం కూడా ఇటు మేజర్లకు సంబంధించి కావచ్చు, మైనర్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ పండుగలకు సంబంధించి బోనాల సమయంలో, మొహరం సమయంలో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చర్యలు అయితే తీసుకున్నామని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రిపీటెడ్గా ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు డీసీపీ లావణ్య. కెమెరా పర్సన్ జగన్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.